హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, క్యాష్ బుక్లో 2 ఫీచర్స్ అనేటివి యాడ్ చేశారు. ఆ 2 ఫీచర్స్ ఏమన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ముందుగా ఇక్కడ మనం క్యాష్ బుక్ ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, టాప్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి నోట్బుక్ ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చున్నారు. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం ఏదన్నా టాస్క్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఆ టాస్క్ ఏదైతే ఉంటుందో మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరెంట్ బిల్ అనేది పే చేయాలి. కరెంట్ బిల్ అని టైప్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మిల్క్ బిల్లు పే చేయాలనుకున్నాను. కాబట్టి మిల్క్ బిల్ ఇలా టైప్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 2 టాస్క్స్ అనేటివి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అవి కూడా ఇక్కడ మనకి బాటమ్ అబ్జర్వ్ చేసినట్లయితే పెండింగ్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనము ఈరోజు ఈ పర్టికులర్ టాస్క్లో కరెంట్ బిల్ అనేది పే చేసాం, ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని వచ్చింది. పెండింగ్ ఇంకోటి చూపిస్తూ ఉంటుంది. మిల్క్ బిల్ కూడా మనం పే చేసాము. దాన్ని క్లిక్ చేసినట్లయితే అగైన్ ఇక్కడ చూడండి కంప్లీటెడ్ 2 వచ్చాయి, పెండింగ్ కూడా 0 వచ్చేసింది. మనం ఎంటర్ చేసింది 2 కాబట్టి టోటల్ కూడా 2 చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి డిలీట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాస్క్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ని క్లిక్ చేసి అగైన్ డిలీట్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా మనం డిలీట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి సెకండ్ ఫీచర్ ఏందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అగైన్ ఇక్కడ చూడండి నేను బ్యాక్ రావాలనుకున్నాను కాబట్టి టాప్ లెఫ్ట్ ఏరో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ టాప్ లెఫ్ట్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి క్యాష్ కాలిక్యులేటర్ అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి క్యాష్ కౌంట్ చేసేటప్పుడు మనకి 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 200 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మనము మాన్యువల్గా కాలిక్యులేట్ చేయాలనుకుంటే మనకు పెన్ను పేపర్ అందుబాటులో లేనప్పుడు ఇక్కడ మనం ఆ పర్టికులర్ 500 నోట్స్ సపోజ్ ఇప్పుడు 58 ఉన్నాయి, అగైన్ 200 నోట్స్ 24 ఉన్నాయి, 100 నోట్స్ ఒక 69 ఉన్నాయి. ఇలా మనము ఆ పర్టికులర్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ అమౌంట్ ఎంత వచ్చిందో మీరు చూడొచ్చు. ఇండివిజువల్గా అమౌంట్ చూడొచ్చు, టాప్లో మీకు ఓవరాల్ అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ మనం బాటమ్ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇదే అమౌంట్ టాప్లో కూడా చూపిస్తూ ఉంటుంది. ఇలా మనకి వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే డిలీట్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్యాష్ బుక్లో ఉన్న 2 ఫీచర్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను.